సింగిల్ లైన్ ఆఫ్ మాల అనమాట. ఇది జస్ట్ నెక్లెస్ లాగా ఉండింది, మినీ లాంగ్ హారం లాగా ఉండింది. సో ఇక్కడ వచ్చిన చైన్ లైన్ మనము పెండెంట్ ఏమో ఇక్కడ వాడాము. ఇక్కడ కార్వింగ్ స్టోన్ యూజ్ చేసేసరికి కొంచెం స్టైలిష్గా ఉంది, అంటే డిఫరెంట్గా అనిపిస్తుంది మనకు. ఏదో పాత నెక్లెస్ని మనం ఇలా సెట్టింగ్ చేసినాము అన్న ఫీలింగ్ కూడా రావట్లేదు. మనము సింగిల్ లేయర్ ఆఫ్ నెక్లెస్ని మనం ఇలా 4 లేయర్స్ నెక్లెస్ పెట్టేసి సైడ్ ఇక్కడ చేసి దీనికి చేంజబుల్ పెండెంట్ కూడా చేసాము. ఇది నెక్లెస్లో నుంచి తీసేసి సపరేట్గా పెండెంట్ కూడా సపరేట్ వాడుకోవచ్చు మనము బీడ్స్కి. అండ్ ఇక్కడ మనం ప్యూర్ రూబీస్ వాడేసరికి ఎక్స్క్లూజివ్ అనిపిస్తుంది. ఇది ఆల్రెడీ ఒక సింగిల్ లైన్ మాల ఉన్నింది, దీన్ని మనం కొంచెం ఎక్స్ట్రా స్టోన్స్ అవి యాడ్ చేసాము. ఇక్కడ కుందన్ మోటిఫ్ యాడ్ చేసాము, 4 లైన్స్ ఆఫ్ రూబీస్ ఇచ్చాము. ఇప్పుడు ఉండే ఎగ్జిస్టింగ్ పెండెంట్ని కూడా మనము ఇక్కడ కార్వింగ్ స్టోన్ వాడి ఆ కార్వింగ్ స్టోన్ మీద ఒక చిన్న ఈ కలర్ కాంబినేషన్స్ ఆఫ్ స్టోన్ మోటిఫ్ ఇచ్చేసి ఈ పెండెంట్ని ఉన్న ఎగ్జిస్టింగ్ పెండెంట్ని కిందికి వాడామన్నమాట. సో వాళ్ళు ఇది మెమరీని మెల్ట్ చేయకూడదు అండ్ ఈ కాంబినేషన్ ఆఫ్ కలర్స్ సేమ్ టు సేమ్ ఉండాలి అని చెప్పేసి మనము డిజైన్ చేసేటప్పుడు వాళ్ళతో డిస్కస్ చేస్తాం కదండి. సో ఈ విధంగా మనం డిజైన్ చేసి సెట్టింగ్ చేసాము. ఐ విల్ షో యూ ద ఓల్డ్ జ్యువెలరీ ఫోటో.